హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు పనసపండు తొనలతోటి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే తయారు చేసుకునే విధానం ఏంటంటే, మనం ఇలా 4-5 పనస తొనలు గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. పండిన పనస తొనలు గట్టిగా ఉండాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇలాగా ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోండి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక అరగంట సేపు కనీసం నానబెట్టాలన్నమాట. ఈ పనసపండు బిర్యానీ మరీ తీయగా ఉండదు, అలాగని కారంగా కూడా ఉండదు. 2 మిక్స్ అయ్యి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు, సాజీరా, బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నూనె 2 మిక్స్ చేసుకోవాలి. వెన్న, జీడిపప్పులు, కిస్మిస్, బాదం పప్పులు ఉంటే వేసుకోండి, ఆప్షన్ అది. అలాగే ఒక సగం గ్లాసు చిక్కటి కొబ్బరిపాలు తీసుకోవాలి. అరకప్పు పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా. ఈ సామాన్లన్నీ మ్యారినేట్ చేసుకునేందుకు వాడతాం. పనసపండు వేయించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని స్టవ్ మీద ఇలా ముక్కలు చేసి పెట్టుకున్న పనసపండుని 2 నిమిషాలు మాత్రమే వేయించండి, అంతకన్నా ఎక్కువ వేయించకండి. 2 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న పనసపండు ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకుని పనసపండు ముక్కల్ని దాంట్లో ఇందాక చూపించిన మసాలాలన్నీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం మీ రుచికి సరిపడేంత వేసుకోండి, కారం, గరం మసాలా, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా. ఈ ముక్కలకు సరిపడేంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు చివరిగా మనం అరకప్పు గట్టి పెరుగు తీసుకున్నాం కదా, అది కలిపేసి ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం అన్నం ఎలా వండుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీకు పలావ్ అన్నం వండుకోవాలంటే లవంగాలు, దాల్చిన చెక్క, 3-4 యాలకులు తీసుకుని ఇలా యాలకులు ఒక దంచినట్టుగా చేసి కొద్దిగా వేసుకోవాలి. ఇది అన్నం వండుకునేటప్పుడు ఇవి మసాలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ దాకా ఉప్పు వేసుకోండి. ఈ నీళ్ళకి కొలతే ఉండదు, మనం నీళ్లు వార్చేసుకుంటాము. ఇప్పుడు ఈ మసాలా వేసేసి బాగా తెల్లుతున్నప్పుడు నీళ్లు మనం అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసి వండుకోవాలి. ఈ బాస్మతి రైస్ని బాగా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకూడదు. 70% అంటే పలుకులుగా ఉండాలన్నమాట బియ్యం. ఎందుకంటే మనం మళ్ళీ దమ్ బిర్యానీలా చేసుకుంటాం, అప్పుడు మిగిలిన మెత్తగా అవుతుందన్నమాట మిగిలిన అన్నం అంతా. ఇలా ఉడకబెట్టుకున్న అన్నాన్ని వార్చేసి పెట్టుకుందాం.
ఇలా వార్చిన అన్నం కూడా ఒక అరగంట సేపు అలా ఉంటే మీకు ఆరినట్టు అవుతుంది. వేడివేడిగా ఉండగా వండకూడదు. ఇంకో పెద్ద గిన్నెలో వార్చి పెట్టుకుందాం. చూసారా, అలా పొడి పొడిలాడుతూ ఉండాలి ఎప్పుడు బాస్మతి రైస్. ఇది బాగా కాసేపు చల్లారనే ఉందాం. ఇప్పుడు ఓ బూరెల ముగ్గురు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వెన్న వేసుకుని జీడిపప్పులు, బాదం పప్పులు ఉంటే వేసుకోండి, అది ఆప్షన్. జీడిపప్పులు కిస్మిస్ మటుకు కంపల్సరీ వేసుకోండి. చివరిగా కిస్మిస్ వేసి వేయించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దమ్ చేసుకునేందుకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. అదే బొర్రెల ముక్కల్లో కొద్దిగా నూనె, మిగిలిన వెన్న ఉంటుంది కదా, వెన్న కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, సాజీరా 1.5 టీ స్పూన్ దాకా సాజీరా వేసుకోండి. ఇది వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా దీనికి సరిపడంత ఉప్పు వేసుకోండి. ఒక 3 నిమిషాలు అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కారం, ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పనసపండు ముక్కల్ని, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఎక్కువ వేగక్కలేదు, జస్ట్ ఊరికే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కొబ్బరి పాలు పోసుకోవాలి. చిక్కడి కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, 1/2 గ్లాసు, అది కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోండి. వెంటనే స్టవ్ ఆపేసేయండి. ఎక్కువ ఉడకడాలు అవి ఏం అక్కర్లేదు. ఈ రకంగా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మీకు దమ్ బిర్యానీలానా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవాలి, అలాగే బూరెలు కూడా ఎలా చేసుకోవాలో 2 రకాలుగా చూపిస్తాను మీకు. మైక్రోవేవ్లో చేసుకోవాలంటే ఇలా గాజు బౌల్ తీసుకోవాలి. మైక్రోవేవ్ సేఫ్ బౌల్ ఏమైనా ఉంటే అందులో వేసుకోండి. ఇలా లిక్విడ్ తోటి వేసుకోవాలి చేసి పెట్టుకున్న మసాలా. ఇప్పుడు వండి చల్లార్చుకున్న అన్నం వేసుకోవాలి. ఓవెన్ ఉన్నవాళ్ళు ఇలా ఈజీగా చేసేసుకోండి. ఈ రకంగా పెట్టుకున్నాక పైన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా మీకు దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా పైన స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా వేసుకుని దీన్ని మైక్రోలో పెట్టేసుకుంటే మీకు ఆ లిక్విడ్ ఫ్లేవర్ అంతా రైస్కి అంటుకుంటుంది. ఇలా 70% ఉడికిన అన్నం కాబట్టి 4-5 నిమిషాలు పెట్టుకోవచ్చు, సరిపోతుంది. చూసారా, ఇలా వేగిన తర్వాత దాని మీద మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, అలాగే దాని మీద ఒక 3-4 టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ కానీ మీకు ఎంత టేస్ట్ కావాలంటే దాన్ని బట్టి నెయ్యి వేసుకోండి. ఇది మరీ వేడిగా ఉండగా కలపకండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మెల్లిగా గరిటెతో కలుపుకోవాలి. అలాగే మీకు బూరెల ముక్కల్లో కూడా స్టవ్ మీద ఎలా చేసుకోవాలి చూస్తా. ఇందాక చేసిన మసాలా మీద ఇలా రైస్ అంతా వేసేసుకోవాలి. మనం వండుకొని దమ్ చేసుకోవడం అంటారు కదా, ఈ రకంగా చేసేసుకోవాలి.
దీని మీద కూడా ఇలాగే పుదీనా కొత్తిమీర వేసేసుకోండి. ఈ రకంగా కూడా స్టవ్ మీద దమ్ బిర్యానీలా చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో టేస్ట్గా ఉంటుంది. పనసపండుతోటి కారం కారంగా తీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పనసపండు దొరుకుతాయి కదా, మీకు చాలా ఈజీగా దొరుకుతాయి. గట్టి పండు మటుకు తీసుకోండి, మరి మెత్తగా ఉండే పళ్ళు మటుకు వాడకండి. ఇలా 2 రకాలుగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించా కదా, మీరు ఒకసారి ట్రై చేసి మీ విలువైన కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నా. ఎంతో టేస్టీగా ఉండే పనసపండు బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఇంట నా వంట.